మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. మిర్చి పండించే రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు లక్ష్మీరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని దొడ్డన్నకేరి గ్రామంలో మిర్చి పంటను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వం పరిశీలించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మిర్చి పండించే రైతుకు క్వింటాల్కు 25,000 నుండి 30,000 వరకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఈ నెల 23న పెద్ద కడుపూరులో జరిగే మిరప రైతుల జిల్లా సదస్సుకు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు కోరారు. మిర్చి రైతులు పడుతున్న బాధలను, మద్దతు ధర లేని పరిస్థితుల్లో రైతులు ఆర్థికంగా చితికిపోయి అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారస్తులతో అప్పులు కోసి ఈ పంటకు పెట్టుబడి పెట్టడం వల్ల పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. దానివల్ల దాదాపు మిర్చి రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోరాదని చెప్పే ఉద్దేశంతో వాళ్లకు ధైర్యం చెప్పడానికి, పోరాటం చేసి మనం పండించిన పంట గిట్టుబాటు ధర సంపాదించుకోవడానికి కోసం మనం పోరాటం తప్ప వేరే సరైనం లేదని చెప్పే ఉద్దేశంతో ఈరోజు దొడ్డనకేరి గ్రామానికి వచ్చి ఈ మిర్చి రైతు దగ్గర పండించిన పంటను చూసి పరిశీలించి ఈరోజు రేపు జరగబోయే పెద్ద కడుపూరులో జరగబోయే ఎండుమిర్చి రైతుల సదస్సును జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ, ముఖ్యంగా మనకు ఏదైతే మిర్చి పండిస్తున్నారో రైతు ఒక పక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల, క్రిమి కీటకాల వల్ల, ఒక పక్క వ్యాపారస్తుల దళారుల దోపిడీల వల్ల అనేక కష్ట నష్టాలు కోర్చుకొని పంటలు పండిస్తున్నాడు. ఆ విధానం వాళ్ళని రక్షించడానికి, దోపిడీ విధానం నుంచి రక్షించడానికి మనం రైతాంగంగా అందరినీ కలిసికట్టుగా బిగించాలని చెప్పి మేము చేస్తున్నాం. ఎందుకంటే మనం మిర్చి పండించిన తర్వాత సదూర ప్రాంతమైన దాడికి పోవాలా, ఇటు గుంటూరు పోవాలా, అనేక ప్రాంతాల్లో ఎంతో కష్టానికి పోతే అక్కడ మిర్చి అమ్మకానికి పోక ఇబ్బంది పడి అక్కడ తక్కువ ధరకు పెట్టి లారీలు విడిచిపెట్టి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అట్లా కాకుండా మనం మన దగ్గరలో ఉండే ఆదోనిలో కూడా మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఆదివారము, శనివారము, బుధవారము ఏర్పాటు చేస్తున్నారు. అట్లే కాకుండా ఇక్కడ ఆదోని ప్రాంతంలో కూడా ఈ మిర్చి శీతళీకరణ కేంద్రాలు, గోడౌన్లు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉండే ఆదోని